అల్లుడు మాది కూడా ఫోటో సింగిల్ ఫోటో అల్లుడు మాట్లాడలేదు సకల విద్యలు ప్రాప్తిరస్తు తథాస్తు చిత్తమే అమ్మ మాటవాడ అందరు రండి ఒకసారి కవర్ చేస్తారు ఇంకా పొన్నాను రాకవద్దు పనులు ఏంటి మరి తోడి చెప్పాలని అవుతుంది బయట పనులు ఏ పనులు మరి అయిపోయాక నా పని ఎక్కువ సేవలు అక్కడ లేకో ఇక్కడ కూర్చొని కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు Deus,
నడవాలి గోవింద నడవండి
నడవాలి శేఖర్ రెడ్డి శేఖర్ శేఖరనా ఇట్లా ఒక్కసారి ఈ పుస్తకం మేడం అందరు నిల్చోండి ఒక్కసారి వీడియో తీయండి అమ్మ గిట్లా నిల్చోడా గోవిందా గోవిందా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి ఈ యొక్క గ్రంథకర్తను ఇవ్వడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము దీన్ని చదివితే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తెనకనక వస్తువాహనాలు లభించడం జరుగుతుంది. అందుకని ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ పుస్తకాలు పంచడం జరుగుతుంది. ఓ నమో వెంకటేశాయ నమః. జై శ్రీమన్నారాయణ. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ కలియుగనాథుడు సాక్షాత్ శ్రీ స్వామివారిచే అనుగ్రహించబడినటువంటి అద్భుత వ్రతకల్పము సకినేటి సావిత్రమ్మ గారు స్వరూపరాణి సత్యనారాయణరావు సాయి లలిత గారు ఈ పుస్తకాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇది తీసుకొని రోజు కూడా మనం పఠనం చేసినట్టయితే ఆ స్వామివారి కృప కరుణా కటాక్షం ఎల్లవెల్ల లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ.
కోరుట్ల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారి యొక్క ముఖద్వారంతో ఉత్తర ద్వారంతో స్వామిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ధనద్రావ్య వజ్ర వైడూర్యాలు కురిపించాలని కోరుకుంటూ ఆలయంలో అతి పురాతన శ్రీ వెంకటేశ్వర దేవంలో ఈ పరిసర ప్రాంతాల్లో పల్లెల నుండి పట్టణాల నుండి కూడా ఎంతో మంది వేల మంది భక్తులు వచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకుంటూ ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఇట్లా రండి అవునా చేస్తుండే బర్త్డే కూడా చేస్తుండే అన్ని వాడే ఉంటామని ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉత్తరద్వార దర్శనం చాలా ప్రాముఖ్యమైంది. ఉత్తరద్వార దర్శనం ద్వారా లక్ష్మీ వెంకటరమణ దర్శనానికి ముక్కోటి దేవతలు కూడా ఉత్తరద్వార దర్శనానికి ఎదురు చూసేటువంటి రోజు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన కాంగ్రెస్ నాయకులు శ్రీ కృష్ణారావు గారు, నాగభూషణం గారు, మన కుప్పల ప్రభాకర్ గారు, హిందూ కృష్ణ గారు, మంచాల జగన్ గారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉత్తరద్వార దర్శనం చేస్తున్నారు. మరి ఇక్కడ 2 రోజుల నుండి తిరుపాయి ధనుర్మాస సందర్భంగా తిరుపాయి జరుగుతుంది. మరి మహిళలందరికీ కూడా ఈరోజు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు. ఈరోజు కోరుట్ల పట్టణంలో అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనం వేలాది మంది కోరుట్ల ప్రజలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే హిందూ సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈరోజు విష్ణుమూర్తిని వైకుంఠంలో ముక్కోటి దేవతలు దర్శించుకుంటారని చెప్పి ప్రతీతి. మరి అక్కడ వైకుంఠంలో ఏదైతే ముక్కోటి దేవతలు విష్ణుమూర్తి దర్శించుకుంటారో అదేవిధంగా భూలోకంలో ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ప్రజలందరూ కూడా మరి దర్శించుకొని వారి ఆశీర్వాదాలను తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎందుకంటే లోక కళ్యాణం కొరకు ప్రభు అంటే విష్ణుమూర్తి భూలోకంలో అవతరించడం జరిగింది. మరి వారు కోరిన కోరికలు అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక ఆధ్యాత్మిక చింతనతో ప్రజలందరూ కూడా పరోపకార భావంతో జీవిస్తూ మరి వారి ఏదైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారో వారు భగవంతుని దర్శించుకొని అదే ఒరవడిలో
అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, అంటే తాను ఇతరులకు ఎలాంటి అపకారం చేయకుండా ఉపకారం చేస్తూ మరి ఈ ఆధ్యాత్మిక జీవనంలో కొనసాగాలనేది దీని యొక్క ఆధ్యాత్మిక భావన. మరి ఈ ఆలోచన అంటే వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏదైతే బ్రహ్మరంధ్రము అంటే శాస్త్రారంలో యోగ మార్గంలో బ్రహ్మరంధ్రం ఉంటుందో ఈ బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ చేసుకోవడమే. అంటే యోగ మార్గంలో ఆ విధంగా వెళ్ళి మరి దర్శనం చేసుకోవడమే ముఖ్య ఏకాదశి యొక్క పరిపూర్ణత్వం. మరి దానికి ఆధ్యాత్మిక చింతనలో ప్రజలందరూ కూడా వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం మీ అందరూ ప్రతిరోజు వరుణ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలైన. ఇంకోటి ఏంటంటే ముక్కోటి నాడు దర్శనం చేసుకోవాలన్నది ఆనవాయితీ కాబట్టి ప్రజలందరూ కూడా ముక్కోటి దర్శనం చేసుకొని ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఇష్టలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను.